గుత్తి కాకరకాయ ఫ్రై నా స్టైల్లో. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరూ? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మనము గుత్తి కాకరకాయ చేసుకుందాము. చాలా హెల్దీ అండి అది. ఇంకెందుకు ఆలస్యం, చేసుకుందాం పదండి. మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ చిన్న చిన్న కాకరకాయలు కనిపించినాయి. వీటితో గుత్తి కాకరకాయ చేసుకుందామని తీసుకొచ్చిన. అన్నీ చిన్నగా లేవు, కొన్ని పెద్దగా ఉన్నాయి, కొన్ని చిన్నగా ఉన్నాయి. ఆ వాటిలలో చిన్నవి ఏరుకున్నా. నాకు 1/2 కిలో చిన్నవి దొరకలేదు, కొన్ని పెద్దవి ఇంటి పక్కకు తీసి పెట్టినాయి. చిన్న వాటితో చేస్తున్నా. ఇప్పుడు ఒక కాకరకాయ తీసుకొని దానికి ముందు వెనక కట్ చేసుకొని మధ్యలో కట్ చేసుకోవాలి. కాకరకాయ మధ్యలో కట్ చేసి దాని లోపల ఉన్న విత్తనాలు గుజ్జు తీసేసేయాలి. ఈ గుజ్జు మనకు పనికి వస్తుంది. మంచిగా లేతగా ఉంటే మనం దాని కూరలో వేసుకోవచ్చు, ముదిరిపోతే మట్టుకు వేసుకోవడానికి ఉండదు. లోపల ఉన్న విత్తనాలు గుజ్జు అంతా తీసేస్తున్నా. ఒక కత్తెన్న స్పూన్ అన్న తీసుకొని లోపల నుంచి తీసేస్తే ఈజీగానే వస్తుంది. చూడండి నేను ఎట్లా తీస్తున్నా అట్లా మొత్తం తీసేసుకోవాలి. లోపల ఏం లేకుండా తీసేసుకోవాలి. చూడండి లోపల ఏమీ లేదు, మొత్తం తీసేసిన. ఇట్లా అన్నీ ఇట్లనే తీసుకోవాలి. కొన్ని కాయలు చూడడానికి చిన్నగానే ఉన్నాయి కానీ లోపల విత్తనాలు వచ్చేసి చూడ రెడ్గా ఉంది, విత్తనాలు వచ్చేసినాయి. విత్తనాలు ఉంటే కూర మంచిగా ఉండదు. కాకరకాయలు అన్నీ కట్ చేసి లోపల నుంచి అంతా తీసేసినండి. ఇంకేమైనా ఉంటే కూడా తీసేసుకుంటున్నా. మొత్తం అన్నీ తీసేసిన. చూడండి అన్నీ ఇట్లా తీసేసి లోపలంతా నీట్గా ఉంటే మనం స్టఫ్ చేసుకోవడానికి వీలు ఉండేట్టు ఉంటుంది. అంత గుజ్జు వెళ్ళింది, ఇంకా అదంతా పారేయాల్సిందే. చెత్త డబ్బాలో వేసేస్తున్నా. అది కాకరకాయల నుంచి ముదిరిపోంది, మంచిది, విత్తనాలు లేనిది కొంచెం వెళ్ళింది. ఇంకా కొంచెంతో మనం ఏం చేయలేము, అది కూడా పారేస్తాను, వేస్ట్. ఇంకా అది మనకు కట్ చేసుకున్న కాకరకాయలను మంచిగా నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి. కాయల మధ్యలో కట్ చేసిన భాగంలో నీళ్ళు పోసుకుంటూ మంచిగా నీట్గా కడుక్కుంటే చేదు చాలా తగ్గుతుంది. అన్నీ కడిగేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని రెండు బాగా కలుపుకొని కట్ చేసి కడుక్కున్న కాకరకాయలలో లోపల బయట అంతా ఉప్పు పసుపు పట్టేట్టుగా బాగా రాయాలి. ప్రతి కాకరకాయ కూడా మొత్తం అంతా రాసుకోవాలి. చేదు మొత్తం తగ్గిపోతుంది. కాకరకాయను చేదు తీయకుండా తింటేనే హెల్త్కు మంచిది, కానీ చాలామంది తినరు. మా ఇంట్లో అయితే అస్సలు తినరు. అందుకోసం నేను ఈ విధంగా చేస్తున్నా. మీకు నచ్చితే ఈ విధంగా చేసుకోండి, లేదా చేదు ఉంచుకొని చేసుకోండి, అయినా కూడా బాగుంటుంది. ఇంకా అన్నీ అయిపోయినాయండి. ఇది లాస్ట్ కాకరకాయ. ఉప్పు పసుపు కూడా కరెక్ట్గా సరిపోయింది. వీటిని ఒక 20 నిమిషాలు పక్కకు పెట్టుకున్నా. ఇప్పుడు వాటిని తీసుకొని కొంచెం ప్రెస్ చేసి పిండినట్టు చేస్తే దాంట్లోంచి నీళ్ళన్నీ కారిపోతున్నాయి. చూడండి ఎట్లా కారుతున్నాయి నీళ్ళు. ఇంకేమైనా కొద్ది చేదున్నా కూడా మొత్తం చేదు వెళ్ళిపోతుంది. ఇంకా అన్నీ పిండడం అయిపోయింది. ఇప్పుడు కాకరకాయలన్నిటిని వాటర్ పోసుకొని ఒక 2 సార్లు నీళ్ళు చేంజ్ చేస్తూ నీట్గా కడుక్కోవాలి. కడిగిన కాకరకాయలను వాటర్ అంతా పిండేసుకోవాలి. కాకరకాయలు ఏం వాటర్ లేకుండా మొత్తం నీట్గా పిండేసుకోవాలి. ఒక ఆనియన్ పీల్ తీసుకొని నీట్గా కడుక్కొని పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెడతాను. ఆనియన్ కట్ చేసేలోగా కడాయి వేడవుతుంది. కడాయి వేడైపోయిందండి. ఇందులో ఇప్పుడు 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకుందాం. హోమ్ మేడ్ నెయ్యి. నెయ్యి కాగింది. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేట్టు మంచిగా వేయించుకోవాలి. ఆనియన్ వేగేలోగా మిక్సీ జార్ తీసుకొని మనం ఒక మసాలా చేసుకుందాము. స్టఫ్డ్ కాకరకాయ కదా, మసాలా ఉండాలి. 2 టీ స్పూన్ల పల్లీలు వేసిన, వేయించిన పల్లీలు. 2 టీ స్పూన్ల వేయించిన నువ్వులు వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నా. 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నా. 1 టీ స్పూన్ కారం వేస్తున్నా. 1/2 టీ స్పూన్ బెల్లం వేస్తున్నా. బెల్లం మీకు ఇష్టం లేకుంటే స్కిప్ చేయొచ్చు, పెద్దగా చేదు ఏముండదు. మనం ఆల్రెడీ బాగా కడుక్కున్నాం కాబట్టి చేదు ఉండదు. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేసినాయి. ఇంకా స్టవ్ బంద్ చేస్తున్నా. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నా. 1 టీ స్పూన్ కొబ్బరి పొడి వేస్తున్నా. 1 చిన్న టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నా. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ వేసిన సాల్ట్. మిక్సీలో వేసినవన్నీ మెత్తగా పౌడర్ పట్టుకొస్తాను. పౌడర్ పట్టేసిన చూడండి. ఇప్పుడు వీటిలలో మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అదే కడాయిలో
ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కొంచెం దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి. ఆయిల్ కాగుతూ ఉంటుంది. ఈలోగా మనము రుబ్బుకొచ్చుకున్న మిశ్రమాన్ని కాకరకాయలలో అన్నిట్లలో స్టఫ్ చేసుకోవాలి. అంటే నింపాలి. మొత్తం అన్ని కాకరకాయలు నిండుగా నింపాలి. దాని పొట్ట నిండుగా నింపాలి. నింపిన కాకరకాయలను ఒక్కొక్కటి కడాయిలో మంచిగా ఒకదాని పక్కన ఒకటి పేర్చుకోవాలి. నూనె తక్కువ వేడి ఉన్నప్పుడే వేయాలి. అన్ని కాకరకాయల్లో మసాలా ఫిల్ చేసి మొత్తం కడాయిలో మంచిగా ఒకదాని పక్కన ఒకటి పేరుస్తున్నాను. మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు మగ్గనిద్దాము. ఒకసారి చూద్దాము. మూత తీసి ఒకవైపు వేగుంటాయి, రెండో వైపు టర్న్ చేసుకుంటాను. కింది వైపు మంచిగానే వేగినాయండి. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేసినాయి, కనిపిస్తున్నాయి. మనము స్టఫ్ చేయగా మిగిలిన బ్యాటర్ ఉంది కదా, మసాలా, అది కూడా మొత్తం ఇప్పుడు కూరలో వేసేసుకోవాలి. కాకరకాయల పైన వేసేసుకోవాలి. ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టిన చింతపండు నుంచి జ్యూస్ తీసి మిక్సీ జార్లో వేసుకుంటే మిక్సీ జార్లో ఉన్న మసాలా కొంచెం ఉంటుంది కదా, అది కూడా అంత కలుపుకొని కూరలో పోసేసుకోవాలి. కాకరకాయలు కొద్దిగా ఉడకాలి కదా, ఈ చింతపండు నీళ్ళు వేస్తే కొంచెం మంచిగా ఉమ్మగిల్లి ఉడుకుతాయి. ఒక 2 నిమిషాలు మూత పెడతా. తీద్దాం మూత, ఒకసారి చూద్దాము. చూడండి, మంచిగా వేగినాయి. రెండో వైపు కూడా మంచిగా వేగిపోయినాయి. కలర్ కనిపిస్తుంది చూడండి మీకు, బ్లాక్గా మంచిగా వేగినాయి. ఇంకా మసాలా అంతా కూరకు పడితే కూర అయిపోయినట్టే. ఇంకొక నిమిషం మూత పెట్టేసి ఉడకనిద్దాం. ఒక్కసారి చూద్దాం. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలింది. ఎంత మంచిగా కనిపిస్తుంది చూడండి. తింటే కూడా అంత టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి తిప్పేసుకుందాము. కాయలన్నీ ఒక్క కాయ కూడా విరగలేదు, చెక్కు చెదరలేదు. అసలు ఎట్లా మనం ఎట్లా వేసినామో అట్లనే ఉన్నాయి కాయలు. అట్లా ఉడకలేదా అని కాదు, మంచిగా ఉడికిపోయినాయి, మెత్తగా అయినాయి. చూడండి, స్పాచులాతో ఒత్తి చూపిస్తున్నాను, స్పాచులాకే విరుగుతున్నాయి. నేను దీంట్లో షోర్వేమీ ఉంచొద్దు అనుకుంటున్నాండి. దగ్గరికి తిక్కుగా చేస్తున్నా కూరని. అందుకే అందులో ఉన్న తడి అంతా ఎగిరిపోయేట్టు కొంచెంసేపు పొయ్యి మీద పెడుతున్నాను. ఇప్పుడు మీకు ముక్క కట్ చేసి చూపిస్తాను. చూడండి, స్పాచులాకే విరిగింది. స్పాచులా ఎంత మెత్తగా ఉంటుంది, దానికే విరిగిందంటే మెత్తగా ఉడికిపోయినట్టే కదా. ఇంకా అయిపోయిందండి కూర. ఇంకా ఫైనల్ టచ్అప్, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, నీట్గా కడుక్కొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేస్తున్నాను. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలింది, కూర దగ్గరికి వచ్చేసింది, వాటర్ ఏమీ లేవు. ఇంకా మూత పెట్టేసి స్టవ్ బంద్ చేస్తున్నా. ఇంకా అయిపోయినట్టే. ఫైనల్గా కూర ఇట్లుంటుందండి. ఇంకా లంచ్ టైం అయింది, వడ్డిస్తున్నా. ముందు ప్లేట్లో కూర కానీ చట్నీ కానీ పెట్టుకోవాలంటారు కదా, అన్నం పెట్టుకోవద్దు అంటారు కదా. 3 కాకరకాయ ముక్కలు పెట్టుకున్నాను. ఎన్ని కాకరకాయ ముక్కలైనా తినాలనిపిస్తుందండి, అంత బాగుంటాయి. కొంచెం అన్నం పెట్టుకుంటున్నాను. నేను ఏదైనా ఒక నిల్వ పచ్చడి మటు కంపల్సరీ పెట్టుకుంటానండి రోజు. ఇంకా అన్నం కలుపుతున్నాను. కాలుతుంది చాలా, ఇప్పుడే అన్నం అయింది, కూర కూడా ఇప్పుడే అయింది, 2 కాలుతున్నాయి. చూడండి, మీకు క్లోజప్లో చూపిస్తా, ఎంత మంచిగా ఉంది చూడండి. అసలు దాన్ని చూస్తేనే తినాలనిపిస్తుంది, చాలా టేస్ట్ ఉంటుందండి. ఒక్కసారి ఈ విధంగా చేసుకోండి, మీరు తప్పకుండా చేసుకోండి. చూడండి, ముక్క ఎంత సాఫ్ట్గా అయింది, వేళ్ళతో ఒత్తుతేనే విరుగుతుంది. ఆ ముక్క మొత్తం కలుపుతున్నాను. ఆ ముక్క మొత్తం తింటే కూడా చాలా, అసలు ఒట్టే తినచ్చు కూడా, అంత బాగుంటుంది. కలిపేసిన. ఇంకా యాస్టీజ్గా అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థ్యం భిక్షాం దేహి చ పార్వతి మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వర బాంధవా శివ భక్తాచ స్వదేశ భువనత్రయం అని దండం పెట్టుకొని తినాలండి. మాత కృప వల్ల తిన్నన్న మంచిగా అరుగుతుంది. చాలా బాగుందండి, చాలా టేస్ట్ ఉంది. అసలు కొంచెం కూడా చేదు లేదు. మనం చింతపండు వేసినాం కదా, చింతపండు మసాలాలు అన్ని ఫ్లేవర్స్ మంచిగా తెలుస్తున్నాయి. ముక్క అయితే అసలు కాకరకాయను ఒట్టే తినాలనిపిస్తుంది, అంత బాగుంది. ఈ సీజన్లో చిన్న కాకరకాయలు ఎక్కువ వస్తాయి. వచ్చినప్పుడు మీరు తప్పకుండా చేసుకోండి. పెద్ద కాకరకాయలతో చేస్తే బాగుంటుంది, చిన్న కాకరకాయలతో చేసుకుంటే మంచిగా ఉంటుంది. తప్పకుండా చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి.
వీడియో మొత్తం చూసినాక థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మా చెట్టుకు కాసిన సీతాఫలం అండి. సీజన్ అయిపోయినా కూడా అప్పుడప్పుడు కాస్తుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. అసలు అమృతఫలం, సీతాఫలం కాదు, అమృతఫలము. సేమ్ అమృతంలానే ఉంటుంది. ఎంత టేస్ట్ ఉంటుంది. ఫుడ్ తిన్నాక నాకు స్వీట్ అన్న పండు అన్న తినడం అలవాటు కాబట్టి ఈరోజు ఈ పండు తింటున్నాను. థ్యాంక్ యూ. వీడియో చూసినాక థ్యాంక్ యూ వెరీ మచ్.